అన్నదమ్ములందరికీ కనెక్ట్ అవుద్ది. అన్ని సినిమాలు రొమాన్స్ అంటే సినిమాలో రొమాన్స్ ఉందని. ఎలా ఉండేది మీ లైఫ్లో చిన్నప్పుడు, అసలు మీరు హీరో కాకముందు? డిపెండ్స్ ఆన్ టైం అండి. నేను నైట్ అయ్యే కొద్దీ కొంచెం యాక్టివ్ ఎక్కువ అవుతాను, మార్నింగ్ అంతా కొంచెం డల్గా ఉంటాను బేసిక్లీ. ఓకే, సో అవసరం శ్రీనివాస్ గారితో మళ్ళీ వర్కింగ్. వాడికి తెలుసు ఏం చెప్పినా షౌరీ చేసేస్తాడని, నాకు తెలుసు నాకు రాని ఏది చేయించడని. కాంబినేషన్ ఎలా ఉంటుంది సార్? నాకు తెలిసి ఆయన చూసినప్పుడల్లా షౌరీ అయిపోయింది ఆడుకోవడం, మన వెళ్దామా షూటింగ్కి, లైక్ అలా ఉంటుంది అనమాట. ఎక్కువ మేము బేసిక్లీ నేను రోహిత్ అండ్ అవసరం శ్రీనివాస్ గారు కలిసినప్పుడల్లా జోక్స్ వేసుకుంటూ ఉంటాం బేసిక్లీ. ఫీల్ అయిన టెన్షన్ ఏమన్నా ఉంది? పడితే సూపర్ హిట్ అవుతుందని చెప్పండి, నేను సినిమా కొబ్బరికి కొట్టినప్పుడు టెన్షన్ పడతాను నేనైతే. ఇది హిట్ అవ్వాలని టెన్షన్ అయితే పడుతుంది కొంచెం తేడా నేను. సో ఈవెన్ ఆన్ స్పాట్లో కూడా మీరు ఇంప్రూవైజేషన్ చేసేసాను. సో ఫార్ నేను చూసిన మూవీస్ 5-6 ఇయర్స్లో ది బెస్ట్ స్క్రీన్ ప్లే అనేది జోత్స్థానంద. నేను అంత స్క్రీన్ ప్లే చూసింది 3 Idiots మూవీ ఒకటే. ఆయన ఎప్పుడైతే పెన్ను పెట్టి ది ఎండ్ అని పెడతారో అప్పుడే సినిమా అయిపోయినట్టు. మేము వెళ్ళి కలర్లు వేస్తాం అంతే సినిమాకి, షర్ట్లు వేసుకుని, దట్స్ ఇట్, ఇంకేం లేదు. మీరు ఎలా ఉంటారో ఇంకా ఏమైనా పని ఇన్సిడెంట్స్? సో నటించడం వరకే నా బాధ్యత, దాని తర్వాత అనేది నా పర్సనల్ లైఫ్. సో నేను యూజువల్ ఎక్కువ ఆడుకుంటూ ఉంటాను, నాకు అదే ఇష్టం, నవ్వుతూ ఉంటాను. అంటే యూజువల్ నేను నా వైఫ్ అనుకున్నాం, సీరియస్ లేదు షౌర్యలు అది ఏంటి కుర్రాడు నవ్వుతున్నాడు, వెంటనే యాక్షన్ అంటే చేస్తున్నాడు, సీరియస్ లేదు. అది సినిమా లుక్ ఫస్ట్ చూసి కొంచెం తేడా ఉంది షౌర్య అనగానే ఒక్క నిమిషం ఆగాను సార్. రోహిత్ రాగానే ఇద్దరు పక్క నుంచున్నాం, భలే ఉన్నారు షౌర్య మీ ఇద్దరు అన్నారు. అదే కావాలి సార్ మాకు. ముందు శౌర్యకి తర్వాత హీరోయిన్ తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఉందా, అలానే నడుస్తుందా? ఒకే ఒక డిఫరెన్స్ అండి, కొత్తగా చాలా ఒక సెలబ్రిటీ హోదా వస్తుంది. సో అదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది లోపల? చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది. ఏదో నా పని చేసుకోవడానికి నేను వచ్చాను, వీళ్ళు ఇంటర్వ్యూ తప్పు చేసినట్టు చూస్తున్నారు, నేను తప్పు చేశానా, నా బట్టలు బాగాలేదా, వద్దులేక మీరు అలా నేను వెళ్తే గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు, ప్రతి ఒక్కరికి చెప్పుకోలేను నేను నా అక్క అని చెప్పి. సో అలాంటివి కొన్ని ఉన్నాయండి. సో మీలో మీకు నచ్చింది ఏంటి? నా నవ్వండి. నచ్చింది నా నవ్వే. ఎక్కువ సినిమాలు ఏ హీరో సినిమాలు చూస్తుంది మామూలుగా? ఎన్టీఆర్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం నాకు. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి, అలాంటివి ఏమైనా వచ్చాయి? శౌర్యకి బాగా అరగెన్స్ ఎక్కువ, బాగా బలుపు ఎక్కువ అన్నారు. వస్తూ ఉంటాయి, మన గురించి రాయకపోతే మన ఫేమ్లో లేనట్టే అండి, అది ఫీల్ అయింది. సో మీరు కళ్యాణ వైభోగం చేసినప్పుడు అందరూ మీ పెళ్ళప్పుడు అనేది? మా అన్నయ్య పెళ్ళి November 4th అండి. పర్లేదు, అయితే టైం ఉంది మనకి. లైన్ క్లియర్ అయింది కానీ ఇంకా పర్లేదు. లైన్ క్లియర్ అవ్వలేదండి బాబు, ఆ లైన్లోకి ఎలాంటి భయం వేస్తుంది. మీకేం తెలుసండి, పెళ్ళైందండి మీకు? లేదు అంటే అన్నీ అయిపోతే నెక్స్ట్ మనమే కదా లైన్ క్లియర్ అయిపోయింది. వద్దులేండి బాబు, ఆ నగలు, ఆ శారీలు, మన పెద్ద పెద్ద కార్లు కొనుక్కొచ్చి తెలుసా మీకు, ఆ నగలు కొనే బదులు దాని తాసలేదు అప్పుడే.